లేఖన భాగాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ అంటాడో, మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు కృంగిపోకుండా ప్రార్థన యందు పట్టుదల కలిగిన బిడ్డలుగా మీరు జీవించండి. ప్రార్థన యొక్క విలువ తెలిస్తే, ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు తెలిస్తే, ప్రార్థన ద్వారా ఎలాంటి విషయాలు ఎలాంటి ప్రయోజనాలు కూడా కలిగితే మీరు తెలిస్తే ప్రార్థన చేయడం మాత్రం మీరు ఎన్నడూ మర్చిపోయే వారిగా ఉండరు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే ఒక పావు గంట, ఒక అరగంట ప్రార్థన చేస్తున్నావా, ఒక గంట 2 గంటల ప్రార్థన చేస్తున్నావా? చాలా జాగ్రత్తగా గమనించు. కొంతమంది అయితే భోజనానికి ముందు లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఏదో 2 మాటలు అనుకుని ప్రార్థన చేసుకునే వారికి ఉంటున్నారు. మంచిది, చాలా సంతోషం. కానీ దేవునితో ఒక మనం ప్రత్యేకమైన బాండింగ్ అని కలిగి ఉండాలి అంటే అది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు లేవనెత్తాడు, తర్వాత రాజుగా నిలబెట్టాడు, తర్వాత చక్రవర్తిగా దేవుడు అభిషేకించాడు. నిజంగా దావీదు చేసిన ఒకటే ప్రార్థన చేశాడు. బానిసగా అమ్మబడిపోయాడు కదా యేసేపు, దేవుడు హెచ్చించాడు, దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. అంటే నిజంగా దానియేలు చేసిందైనా, యోసేపు చేసిందైనా, నోవాహు చేసిందైనా, ఈరోజు నీవు కానీ నేను కానీ చేయవలసిందైనా సరే ప్రార్థన ద్వారా మనం ప్రతి ఒక్క సమస్య నుంచి పూర్తి విడుదలను పొందుకుంటాము. ప్రార్థన ద్వారా మనం చేయలేని విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అన్ని విషయాలు కూడా తప్పకుండా సాధ్యమవుతాయి. దావీదు ప్రార్థన చేశాడు. ఒకసారి అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే ఎలుకబంటి ఎదురొచ్చింది, తర్వాత సింహం ఎదురొచ్చింది. అయితే గొల్యాతు కూడా ముందు కనిపిస్తూ ఉంటున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దావీదు మోకరించి ప్రార్థన చేసిన వాడిగా ఉంటాడు. షడ్రకు మేషకు అభ్యర్థుగోల్ని మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తానంటే మనమైతే సాధారణంగా భయపడతాం. కానీ వాళ్ళు అంటున్నారో ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థత కలిగిన దేవుడని వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారో. దానియేలుని చంపేయడానికి కత్తి మీదకు వస్తే దానియేలు అతని స్నేహితులు కలిసి మోకరించి ప్రార్థన చేసిన వారిగా కనపడతారో. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని దింపాడు అని, హిజ్కియా ప్రార్థన చేస్తే ఆయుష్ను పొడిగించాడని, యెషయాలు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో జీవాన్ని దయచేశాడని, ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తూ ఉంటే మన కష్టాన్ని పూదండగా మారుస్తాడని, మన కన్నిటిని దీవెనగా మారుస్తాడని, మన వేదనను ఆశీర్వాదంగా మారుస్తాడని, మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు అన్న విషయము తెలిసి కూడా మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. చూసారా, చాలా బాధాకరమైన విషయము. పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు సమాధానం రావట్లా. మీరు చెప్పినట్టుగానే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నేను తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని చెప్తున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటున్నారు. నీ హృదయంలో పాపం ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడో? నీ పాప సంబంధమైన ప్రతి దురాత్మ శక్తి కూడా యేసు నామములో లయమవ్వాల్సిందే. నువ్వు పాపపు క్రియలు చేస్తూ, పాపపు చూపుతో, పాపపు మాటలతో, చెడ్డ విషయాలతో, లోక సంబంధమైన ఆలోచనలు నీ హృదయంలో ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు, ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడో? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? వేషధారణ భక్తిని వదిలిపెట్టట్లేదో, లోపల ఒకటి ఉంచుకుని బయట ఇంకొక రకమైన మాటలు మాట్లాడే కపటమైన ధోరణి మాత్రం నువ్వు వదిలిపెట్టలేదో, విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావు అనుకుంటున్నావా? ఎప్పుడు సందేహిస్తానని అడుగుతూ ఉంటున్నావో? పేతురును చూసి యేసు ప్రభులు వారు అన్నట్టు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం అని మీరు ఎలాగే జీవిస్తూ ఉంటారో? ఎప్పుడు ఆ సమస్య చూసే బాధపడతావే, ఆ ఇబ్బంది చూసే బాధపడతావే, అప్పులు తీరట్లేదు పాస్టర్ గారు, దుఃఖంలో నేను ఉంటున్నానండి, అనారోగ్య సమస్యలతో ఉంటున్నాను, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అవమానాలు, ఎప్పుడు హేళనలో, గర్భఫలాలు లేవండి, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా కుటుంబం కానీ నా గ్రామం కానీ రక్షించబడలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి కనీసం బాధ్యత లేకుండా దాని గురించి కష్టపడుతూ బాధపడుతూ ఉంటావే. నీ చింత యావత్తును కూడా నా మీద వేయమని దేవుడు చెప్పట్లేదా? కోర్టు సమస్యలు వచ్చినాయి కరెక్టే, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కరెక్టే, ఉద్యోగం లేక, తిండి లేక, విదేశాల్లో ఉంటున్న బిడ్డలో ఒక్క నిమిషం కూడా తినడానికి తిండి లేక ఎంతగానో అవస్థలు పడుతూ, బాధపడుతూ, హేళన పడుతూ, ఏం చేయాలో అర్థం కావట్లేదని దిగులు పడుతూ ఉంటున్నారు కదా. మిమ్మల్ని కలవర పెడుతున్న వాడు ఎవడైనా సరే తప్పకుండా తగిన శిక్షణ అనుభవిస్తాడో. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, నానాదిగా ఉంటున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నా భర్త పట్టించుకోవట్లేదండి, నేను ఎంత కష్టపడుతున్నాను, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, హేళనగా చూస్తున్నారు, చివరికి దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి నేను నన్ను బాధపడుతూ ఉంటున్నారు కదా. దేవుడు మీ ప్రార్థనను ఆలకించాలి అంటే మీరు సందేహించకుండా దేవునికి మొర పెట్టండి. గర్వంతో ప్రార్థన చేయకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకుని జీవాధిపతికి మీరు ప్రార్థన చేయడం మీరు నేర్చుకోండి. దేవుడు మీ పాపాలు క్షమించినట్లే మీరు కూడా మీ చుట్టుపక్కల వారి అపరాధాలు, వారి ఏదైనా దోషాలు మీ పట్ల చేస్తే గనక వాళ్ళని కూడా క్షమించే ప్రార్థన మీరు చేయాలి. ఇంకా చెప్పాలి అంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించే మనస్సును కలిగి ఉండాలి. అదే
అదేంటి పాస్టర్ గారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మాకేమైనా ఉపయోగం ఉంటుంది కానీ మా శత్రువులు కూడా ప్రేమించాలంటే బైబిల్ చాలా క్లారిటీగా చెప్తోంది. నీవు దేవుని అంగీకరించావో నీ బంధువులతో కోపం కానీ, నీ స్నేహితులతో కోపం కానీ, నీ చుట్టుపక్కల వారితో కోపం కానీ, నీ చుట్టుపక్కల పని వారితో కానీ ఏ రకమైన కోపాలు నీ దగ్గర ఉండడానికి, ఎలాంటి గర్వపు మనస్సు కూడా అది దేని వల్ల వచ్చిందైనా సరే ఎలాంటి గర్వమైన క్రియలు కూడా నీ దగ్గర ఉండడానికి అవకాశం ఉండకూడదు. దేవుడి వాక్యానికి లోబడక మీరు ఎంత ప్రార్థన చేసినా సరే, ఎందుకు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడో, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా నీకు తెలియాలి. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడల సైతము దేవుడు కూల్చాడు అంటే వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే, వారు మొర్ర పెట్టుకున్న విధానం వల్లే. ఈరోజు మీరంతా కూడా కలిసి మొర్ర పెట్టుకుని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉంటుంటే దేవుడు వారందరి పట్ల కార్యాలు జరిగించాడు, కరెక్టే కాదనము. కానీ ఈరోజు మన పట్ల కూడా కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు అండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన న్యాయాధిపతి, మనకు తప్పకుండా న్యాయాన్ని తీర్చగలిగిన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఆలోచనలు ఎంతవరకు ఉంటే నా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన ఏ కార్యములు చేయడానికైనా సమర్థత కలిగిన దేవుడు. ఈరోజు ఆయనే చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నానని చెప్తా ఉంటున్నాడు. దయచేసి ఇప్పుడు దాకా మనుషులు నమ్ముకున్నారేమో, మనుషులు నమ్ముకోవడం మానేసేయండి. యెహోవాను ఆశ్రయించటమే, ఆయనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా ఆయన చేస్తా ఉంటున్నాడు. ఆయనే మనకు ఉపదేశము చేస్తా ఉంటున్నాడు, మనతో యుద్ధము చేసే వారితో కూడా యుద్ధం చేస్తా ఉంటున్నాడు. మన భారం అంతటిని కూడా ఆయన మీద వేస్తే మన కోరికలను సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తును కూడా సఫలీకృతము చేస్తాడు. మన శక్తి కాదబ్బా, మన బలము కాదు, మనము ఎట్టివారము మట్టివారమే. కానీ ఆయన ఆత్మతో మనల్ని దేవుడు నడిపిస్తూ స్థిరపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆనందపడతా ఉంటాను. ఎందుకో తెలుసా, నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఎవరి పట్ల ఆశ కలిగినా సరే నీవు ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోలేవు. కానీ నా యేసయ్య దగ్గరికి వచ్చి, తండ్రి ఒకసారి నీ వాక్యపు రుచి నాకు చూపించు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నేను నడుస్తాను ప్రభు అని గనక ఆయన్ని అడగగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా, సింహపు పిల్లలు లేమి గలవి ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదో. ఆయనే మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఇశ్రాయేలీయుల్ని కానాను యాత్రలో 40 సంవత్సరాలు నడిపించాడు, నీ జీవితాన్ని నడిపించును అనుకుంటున్నావా? నీవు ఆయన పాదాల చెంత చేరి, దేవా ఒక్కసారి నీ సన్నిధిలో నేను నిలబడ్డాను దేవా, నా హృదయాంతరంగంలో ప్రతి పాపమును కూడా వదిలిపెడుతున్నా, విడిచిపెడుతున్నా, ఒక్కసారి నాతో మాట్లాడవా అని గనక మీరు ప్రార్థించగలిగితే దేవుడి కృప దయచేస్తాడు. మరి మీరందరూ కూడా నాతో పాటు కలిసి విశ్వాసంతో ప్రార్థన చేస్తారా? చక్కగా దేవుడు చేస్తున్న స్వస్థత కార్యాలను బట్టి నిజంగా దేవుని స్తుతించే వారికి ఉంటున్నాము. ఒకరోజు నేను నాలో శక్తి లేదు, మీరు పట్టుకుంటున్న ఆయిల్స్లో కానీ మీరు పట్టుకుంటున్న వాటర్లో కానీ శక్తి లేదో, నమ్మిన ఎడల దేవుని యొక్క గొప్ప సూచక్రియలు చూస్తూ ఉంటున్నారు. మరి నాతో పాటు కలిసి ఆయిల్ తీసుకుని ప్రార్థన చేయండి. దేవుడే తన కృపనిచ్చి నడిపించేలాగున, దేవుడి తన ఆత్మ ద్వారా మనను నిలబెట్టి నడిపించేలాగున మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము. మీ కుడి హస్తం ఆయన వైపు చాచి, కృపాసత్య సంపూర్ణుడా మా గొప్ప దేవా, మీ ఘనమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. గడిచిన కాలం అంతా మీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించారు. మరొక రోజు మమ్మల్ని నిలబెట్టి సజీవుల సంఖ్యలో మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎంతోమంది దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు తండ్రి. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయమైన కుటుంబాలు ఎంతో బాధపడుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారు ప్రభువా. భారతదేశంలో ఉంటున్న అనేక మంది, ఎంతో మంది ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. మా లైవ్లో ఉంటున్న మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయమైన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. మేమంతా ప్రార్థన యందు పట్టుదల కలిగి నీలో జీవింపు చేయడానికి మీ కాపుదల మీరు దయచేయండి. అనేకమైన విషయాల్లో మేము పట్టు కలిగి ఉంటాం ప్రభువా, కానీ నీ సన్నిధిలో పట్టుదల లేని బిడ్డలుగా మేము జీవిస్తూ ఉంటున్నాం ప్రభువా. కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం మీరు దయచేయమని, అలాగే మందిర నిర్మాణాల విషయంలో మీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి ఆయన. మిమ్మల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉండగా మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాలు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఆత్మీయ తల్లి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించిన ప్రభువా. మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి మీకు స్తోత్రములు ఆయన. పరిపూర్ణమైన జ్ఞానముతో, శక్తితో, మీ కృపతో నీ బిడ్డలను మీరు నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించి కృప దయచేయమని, అలాగే మేమంతా వేడుకుంటున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలో కూడా మీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉండగా ఉదయకాల్ప లైవ్ ఆరాధనలో, రాత్రికాల్ప లైవ్ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి కృప దయచేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ ఏందో వస్తాయి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయకాలపు దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమము, అలాగే ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు 9 గంటలకు కుటుంబ ప్రార్థననే లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించి సఫలీకృతము చేసి ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమెన్.